జోగి రమేష్ అరెస్టును ఖండించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. కాసిబుగ్గలో జరిగిన ఘటన డైవర్ట్ చేయడానికే ఈ రోజు జోగి రమేష్ ను అరెస్ట్ చేసిందన్నారు వెల్లంపల్లి. ఈ లిక్కర్ స్కామ్ కి పాత్రదారులంతా కూటమి నాయకులేనని వెల్లంపల్లి ఆరోపించారు. జోగి రమేష్ ఎక్కడ తప్పు చేయలేదని, దీనిపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు వెల్లంపల్లి. జనార్దన్ అనే వ్యక్తి గతంలో ఫారెన్ నుంచి ఆయన వీడియో పంపించాడు. మరి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? రిమాండ్ రిపోర్ట్ లో మరి జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? అతను అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎయిర్పోర్ట్ లో నుంచి డైరెక్ట్ గా మీరు పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకున్నారే, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం జోగి రమేష్ గారిని భయపెడతానికి, జోగి రమేష్ గారి యొక్క గొంతుని నొక్కడానికి, జోగి రమేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేకుండా చేయడానికి, అదే విధంగా ప్రతిపక్ష పార్టీగా అతను జోగి రమేష్ ని అణిచివేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు సాక్షాత్తు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి అంటే పోలీసులు తాళాలు పాల్గొట్టేసి తీసుకొచ్చేస్తామన్న పరిస్థితి. ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, నేను వచ్చి మీకు సహకరిస్తాను, నేను ఏ విచారణకైనా సిద్ధం, నార్కో అనాలిసిస్ కైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అనే వ్యక్తిని ఎందుకు మీరు అంత భయపెట్టాల్సిన పనే ఉంది? మీరు నోటీస్ ఇస్తే వచ్చే పరిస్థితి ఉంది కదా అతనికి. ఎందుకు మీరు ఇంత అడావిడిగా కుటుంబ సభ్యులందరూ కూడా భయపడే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా ఆవేదన చెందే విధంగా ఎందుకు మీరు వందల మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? కేవలం కక్షపూరితం. ముఖ్యంగా ఈ రోజు అరెస్ట్ చేయడానికి